ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలండి. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన వెనుకడులో ఈ వాక్యము దీవించబడునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జూన్ నెల 22వ తారీఖులోనికి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు వందనములు. ఈరోజు నిబిడలు వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా మీ సహాయము ప్రతి ఒడికి దయచేయండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి విలువైనటువంటి సమయాన్ని మాకు ఇస్తూ ఉన్నారు. ఈ సమయాన్ని మేము ఉపయోగించుకొని మీ చిత్తానుసారంగా జీవించే జీవితాలు మేము కలిగి ఉండాలి. ఈ లోకం మాకు శాశ్వతము కాదు. మీరు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని మీరు మమ్మల్ని ఈ భూలోకంలో ఎందుకు పుట్టించారో ఎరిగి ఆ ప్రకారంగా మేము జీవించగలిగినటువంటి జీవితాలు మా అందరికీ దయచేయండి. ఈరోజు నిబిడల పనుల్లో ఎవరికి ఆటంకాలు లేకుండా వారి ప్రభు అన్ని విషయాల్లో కూడా వారికి తోడుగా ఉండి మీ సహాయము వారికి దయచేసి ఈరోజంతా సంతోషంగా ఉండులాగున మీ కృప వారి ఎడల చూపించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.